డ్యాన్స్ ఎలాగనిపించింది? డ్యాన్స్ పరంగా వస్తే అన్న ఈ కిసిక్ అనే సాంగ్లు కానీ ఫీలింగ్ అనే సాంగ్లు కానీ చాలా తక్కువ. ఆయన రేంజ్, అసలైన రేంజ్ ఏంది, ఆయన డ్యాన్స్ క్రేజ్ ఏంది అనేది గంగమ్మ జాతర సీన్లో వేస్తారు ఒక స్టెప్పు. అసలు హైలైట్. ఆ కళ్ళు తిప్పి తెత్తి చూస్తూ ఉంటే మైండ్ అసలు మన తెలియకుండా గూస్ బంప్స్ వస్తాయి లోపల నుంచి. అది ఫస్ట్ డే 300 కోట్ల కలెక్షన్స్ వచ్చినాయి, ఎలాగనిపిస్తుంది? ఏ హీరో ఇంక దాన్ని క్రాస్ అయితే చేయలేరు అన్న. డెఫినెట్లీ తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో చేయలేరు. పెద్ద చిన్న అనేది కాదు, ఏ హీరో దాన్ని క్రాస్ చేయలేరు. అది అల్లు అర్జున్ స్థాయి. సో ఓవరాల్గా ఎంత వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈజీగా 2,500 కోట్లు అయితే క్రాష్ అవుతుంది అన్న. డెఫినెట్లీ క్రాష్ అవుతుంది. 2,000 కోట్లు పై మాటే కానీ తక్కువ అయితే కాదు. ఇప్పుడు ఈ సినిమాకి ఇంత ఖర్చు పెట్టి ఇంత వచ్చింది కదా, ఫ్యూచర్లో దీన్ని క్రాస్ చేసే పరిస్థితి ఏమైనా ఉంది అంటారా? ఏది రాదు. ఇంకా ఏదైనా క్రాస్ చేయాలంటే ఇంకా అల్లు అర్జున్ అన్న తప్ప ఇంకెవరు క్రాస్ చేయలేరు. దానికి బీచ్ చేయలేరు. ఏ ఒక్క కలెక్షన్ అయినా సరే అది ఒక్కరికే సాధ్యం, అల్లు అర్జున్ గారికి మాత్రమే. అంతే. గంగమ్మ జాతర ఎలాగనిపించింది? గంగమ్మ జాతర అసలు అది అంత పెద్ద స్టారు ఆ విధంగా శారీ కట్టి ఆ స్టెప్ వేస్తూ ఉంటే లోపల హాల్లో ఈళ్ళు కేకలు అసలు కేసీ పీది అంతే.